Stage is all yours. The event is all yours. Mic is all yours. థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ మాత్రం ఎవరు దీనికి? పేమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ యార్స్ అంటే ఆవిడ పేమెంట్ అడిగారు ఇంక. అదే నా అకౌంట్లో ఉందిలే, ఇస్తలే ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, రెడీ. ఏం చేయాలి? క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఆడవాళ్ళతో మొదలు పెడదాం. ఇటు శుభారంభం అంటారు కదా, అందుకోసమనే. సో మీ మొదటి రెబలిజం. హలో అండి అందరికీ. ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే కానీ మీరు ఏమి తీసుకోకండి మనసుకి. మనం డాన్ ఇప్పుడు డాన్ లాగా బిహేవ్ చేయాలి, మర్చిపోతున్నారు. ఓకే 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 ఓకే. సార్ ప్రొడక్షన్ హౌస్ ఎవరున్నా కానీ ఫస్ట్ యాంకర్ గారికి పేమెంట్ ఇవ్వకండి అసలు ఈరోజు. హీరోయిన్ గారు కామాక్షి భాస్కర్ల గారు, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనే తర్వాత సంగతి. మైక్ సరిగ్గా పట్టుకోండి ఫస్ట్. అయ్యారా కామాక్షి భాస్కర్ల గారు, మీకు ఎలా అనిపించింది ఈ సినిమాలో నటించడం? 1986 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడతాను కదండి. అదే సరే, మా అందరి గురించి, మా అభిమానుల గురించి మీరు ఒక మంచి పాట పాడగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ, ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్, మేక్ ఇట్ ఫాస్ట్. కాదు, నా పాట మీద ఎందుకు పడ్డారు ఇప్పుడు? మాకు వినాలనిపించింది గైస్, వినాలనిపించిందా లేదా? ఓకే, యా కమ్ ఆన్. ఈ మూవీలో పాట ఇందాక దేవ్ గారు ఆల్రెడీ పాడేశారు. మీ బీయింగ్ అ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ అల్లరి నరేష్ గారు అండ్ వర్కింగ్ విత్ హిమ్, సో ఐ వుడ్ లవ్ టు డెడికేట్ అ సాంగ్ టు అల్లరి నరేష్ గారు. ప్లీజ్. ఇక్కడ కూర్చొని పాడకూడదా? ఓకే సార్, ఐ థింక్ ఇది మీ కెరియర్లోనే బెస్ట్ మెలడీ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా నాకు తెలిసినంత వరకు, నిండు నూరేళ్ల సావాసం. సో ఇఫ్ ఎనీ అంటే ప్రాణం మూవీ మీ అందరు చూసి ఉంటారు. సో ద సాంగ్ ఇస్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. సడన్గా ఏంటంటే నాకు సర్ప్రైజ్. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండుగొచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లు కళ్యాణం, బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే, మనసే అలా ఇలా ఊయాలే, జగమే ఊగిందిలే, నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లో కళ్యాణం. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఐ లవ్ యువర్ వాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే ముందు మన సరే 12 రైల్వే కాలనీ ఓన్లేండి. మన సినిమాదే కదా, పక్కింటోడిది కాదు కదా. రే మీరా డాన్ లేకపోతే హర్ష గారు? మా ఏంటంటే నాకు హర్షకి ఏంటంటే ఫ్యామిలీ ఒకటే కాబట్టి అందరము. సో ఆ చనువు ఉంది ఆయన. ఆయన తీసుకుంటున్నారు, ఆయన ర్యాగ్ చేస్తారు, ఆయన ర్యాగ్ అవుతున్నారు. నన్ను ఏంటంటే అందరూ ఆడుకుంటారు, అది ప్రేమ అభిమానాలు, ఏం చేయలేం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? ఓహో, పక్కనే పెట్టుకున్నారా? సార్ విఐ ఆనంద్ గారిని అడగాలనుకుంటున్నాను. మాకు చిన్న గాసిప్ అండ్ న్యూస్ వచ్చింది. నెక్స్ట్ మీరు ఎవరో పెద్ద స్టార్ తోటి సినిమా తీయబోతున్నారని విన్నాను, అది ఎంతవరకు నిజము చెప్పగలుగుతారు?
నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్స్ నితిన్ గారితో నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. Yeah. ఆయన డేట్స్ కోసం వెయిటింగ్, బట్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. కాదు, ఆయన ఏదో సరదాగా అడిగేశారు. లేదు పక్క న్యూస్ జేబులో పెట్టుకునే వచ్చాను. నీ జేబులోకి వెళ్ళి తీస్తా. అండ్ సార్, మీకు ఇప్పుడు ఈ 12 రైల్వే కాలనీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఏ క్యారెక్టర్స్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసినాయి? నిజంగా అంటే ప్రతి షాట్లో ఏదో కంటెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎవ్రీ షాట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో ఫిల్అప్ కోసమో పెట్టట్లేదు. సో ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ షాట్ లాగా అనిపించింది. సో ఇప్పుడు కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు మూవీస్. సో అండ్ ఈ ట్రైలర్లో నాకు చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ కంటెంట్, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది నాకు అనిపిస్తుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఘనకార్యం అంతా నాని కాసరగడ్డ ఒక మొన్ననే పెళ్లి చేసుకున్నాడు, సంసారం కూడా చేయకుండా వచ్చేసిండు ఇక్కడికి డైరెక్ట్గా. ఇదంతా సరే కానీ ఆయన రీసెంట్ సినిమా పేరేంటో చెప్తారా మీరు? విఏ ఆనంద్ గారు రీసెంట్ సినిమా. అవన్నీ ఇక్కడ మాట్లాడుకోండి సార్. హరిశంకర్ గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. కాదు, మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేష్ ఇందాక. సార్ సార్, ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని. నాకు కూడా ఇచ్చారు కదా. మీరు చాలా పెద్దోళ్ళు సార్, అందరం కాదు, ఒకటే మీరు ఏ మంచి చెల్లెనే ఆర్టిస్ట్. పెరిగాం ఇద్దరం. సో మీరు మా అన్నయ్యలాగా. ఇందాక ఫ్యాన్ అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటే. ఫ్యాను, అన్నయ్య, తమ్ముడు అన్నీ సార్. అది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా అనొచ్చు. ఓకే సార్, మాకు చిన్న న్యూస్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్లు ఉండవు, ఏదైనా పెద్ద న్యూస్లు ఉంటాయి. అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇటు ఇటు ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్? డిసెంబర్ ఎనీ డేట్ చెప్తాం. అంటే 31st వస్తాం మళ్ళీ మేమందరం. 31st మీకు జోష్ వచ్చేలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము. అవునండి, స్టేజ్ మీద చెప్తా. ఓ ఓకే. సో అలా జీవన్ చాలా మాట్లాడతారు. జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన చెప్తాను మాట ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హరిశంకర్ సార్. అన్న విజయ్ అన్న నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మీకు ఈ 12 రైల్వే కాలనీ గురించి మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూడంగానే? అండ్ అంతే అంతే, బిగినర్ మిస్టేక్స్, నో ప్రాబ్లం. బిగినర్ కొంచెం మనకి ఇవన్నీ అలవాట్లేదు సార్. ఎవరు చేయాల్సిన పనులు మాకు ఇబ్బంది పెడుతున్నారు హర్ష గారు, అనిల్ గారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మీకు ఇటు వెళ్ళే రైల్వే కాలనీలో అని? ఐ థింక్ అంటే పైకి పిలిచి మాట్లాడిస్తారుగా, అది ఓకే. వేరు సార్. అంటే మాట్లాడేది కొంచెం ఇక్కడ కొంచెం మాట అక్కడ కొంచెం మాట్లాడితే ఇంకేముంటుంది? ఇక నేనే మాట్లాడేది ఇంత, దానికి నన్ను ఇక్కడ లాగారు. అంటే నీకంటే పేమెంట్ ఇస్తారు కదా, మాకేముంటుంది? పేమెంట్ ఏం లేదు సార్. ఏం లేదా? చాలా బేరాలు. సినిమా చేసినందుకని ఇచ్చారు కదా, సినిమా చేసినందుకని ఇచ్చారు కదా. అది కామన్ గా అది పార్టీగా మరి సినిమాలు మరి ప్రమోషన్గా పార్టీగా మరి రావాలిగా, చేయాలిగా. మీరు అభిమానంతో వచ్చారు కదా సార్. అవును, అంటే మా హీరో గారితో మా ప్రొడ్యూసర్ చిట్టూరు గారితో ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంపాక్ట్గా అనిపించింది. కొంచెం మిగతా విషయం కూడా పైన మాట్లాడతాం. నేను మాట్లాడడం చాలా తక్కువ, అది కొంచెం పైన మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. అలాగే సార్ కూడా సిగ్గు ఎక్కువ. నెక్స్ట్ అటు వెళ్దాం మనం భీమ్స్ గారి దగ్గరికి. లాస్ట్ అయిపోయింది ఇంకా. హర్ష గారు, ఓకే. ఇటు ఎలా మర్చిపోయాం? చిరకాల మిత్రుడు. నేను ఇండస్ట్రీకి మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే ఏంటి, మీరు ఎప్పుడు పుట్టారు, నేను ఎప్పుడు పుట్టాను. ఇయ్యొద్దు, ఏదో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను కదని చిరకాల మిత్రుడు, చేతబడి చేసేవాడు అంటే ఒప్పుకొని చెప్తున్నాను. చెప్పండి, క్వశ్చన్ ఏంటి? అందుకు నేను చేతబడి చేసినట్టు పక్కన పెట్టుకుని కూర్చున్నాను. ఆయన వేరు, మీరు చెప్పండి. నిన్నేం అడగను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఆయన తరఫు నుంచి, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి? అడగాల్సింది సార్ని, మీరు అటు వెళ్ళిపోతారేంటి? మీకు సిలబస్ కదా, క్వశ్చన్ పేపర్ కూడా తెలియదు అన్నమాట. కొట్టి పాస్ అయినండి సార్. మీరు చెప్పండి. యాక్చువల్లీ
సార్ ఒక్క నిమిషం సార్. నేనేం అడగలేదు సార్. కాదు ఆయన ఏమన్నా మీకు అప్పు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి కొంచెం కొంచెం ప్రేమగా అడగండి సార్, చెప్పండి సార్ ఏంటి సార్ అంటే చెప్తారు. సార్ చెప్పండి అంటే ప్రేమగా అంటే ఎట్లా ఇట్లా అలా అవుతుంది మామూలుగా. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఇందులో సాంగ్స్ కానీ ఇవన్నీ? ఎలా అనిపించింది కాదు, సూపర్ హిట్ సినిమా చేసాం, సూపర్ డూపర్ హిట్ సినిమా చేసాం. అది మన అందరికీ తెలుసు. Yes. 21st రోజు ప్రజలు ఎలా నిర్ణయించేస్తారు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ముందు సూపర్ హిట్ మా సినిమా చేసాం. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నాని కాసర్గడ్డ డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ మా సారీ సార్ మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఎందుకు సార్ గెస్ట్ మీరు అందరినీ మైక్ ఇచ్చి చాలా ఆయన మనసులో నుంచి మా క్వశ్చన్ మూర్తి గారికి. Q&A ఇది కూడా Q&A అనుకోండి, మేము ఇచ్చే Q&A ఇది. ఓకే, జీవన్ గారి మనసులో మాట. సో ఇప్పటి వరకు మీరు బాగా భయపడిన సందర్భం ఏంటి? ఈయన ఎదురుండి వచ్చి క్వశ్చన్ అడగడం కన్నా భయంకరంగా ఉంటుందా? ఆ గెటప్, ఆ మనిషి, ఆయనకేమైంది సార్? అంత అద్భుతమైన హెయిర్ స్టైల్ ఎవరికైనా ఉందా అలాంటి హెయిర్ స్టైల్ ఇక్కడ? పక్కకి ఆయన హెయిర్ స్టైల్ మొన్న విగ్గు పెట్టారు, అది బాగుంది. సంతాన ప్రాప్తి రస్తులనా? మీరు ఇప్పటి వరకు భయపడిన సందర్భం ఏంటి? ఎప్పటికీ మర్చిపోలేంది? భయపడలేదండి ఎప్పుడు. భయమే లేదా? భయం ఇంటా వంట లేదంటారు. లేదు, భయపెట్టిస్తా సార్, కంగారు పడకండి. రోడ్ పైన వెళ్ళినప్పుడు మీ కార్ నెంబర్ ఇచ్చేయాలండి. రైట్, ఏం కాదులే కానీ. అంటే మీరు భయపడ్డారు మళ్ళీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు దాకా చాలా ఎక్కువ మాట్లాడేశాను, నాకేమో మాట్లాడడం రాదు, ఇబ్బంది పెడుతున్నారు అందరూ. మా హీరో గారిని అడగాలని మేము కోరుతున్నాము. ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఏ క్వశ్చన్ అడగాలి కదా, అదేంటి లాస్ట్? అయ్యయ్యో. ఓకే, సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో రాత్రిలో కూడా మిమ్మల్ని అలానే కళల్లో కూడా వస్తున్న సందర్భం ఏంటి? మర్చిపోలేంది షూటింగ్ టైమ్స్లో? దెబ్బలండి. అయ్యో, రాత్రి అంటే తర్వాత స్టేజ్ మీద చూపిస్తాను నేను. నేను చెప్పచ్చా సార్? చెప్పండి. జీవనన్న అది కరెక్ట్ అండి. చాలా సీరియస్ సిచ్యువేషన్ సీక్వెన్స్లో ఆయన నవ్వుతూ ఉంటాడు, అందరిని నవ్విస్తుంటాడు. పాపం. అదే మీరు రాత్రులు ఎట్లా ఇవన్నీ క్వశ్చన్లు ఏంటండి? ఆహా, పడుకున్నా సరే కళల్లో కూడా మెదిలే సందర్భం ఏంటి అని. మీరు పడుకున్నప్పుడు వచ్చే కళల గురించి మాట్లాడలేదు, నేను సినిమాకి రిలేటెడ్గా అడిగాను. ఎస్, థ్యాంక్ యూ టు ఆల్ ద యూనిట్ ఆఫ్ 12A రైల్వే కాల్.